నా పేరు భారతి. మన ముందున్నారు ప్రవీణ్ శర్మ గారు. ఏ హోమం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రవీణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, సౌభాగ్యవతి భవ. గురువుగారు, ఇప్పటి వరకు మనం చాలా హోమాల గురించి తెలుసుకున్నాం. ఈ హోమాలు చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ కంఫర్ట్ని బట్టి టైమింగ్స్ మార్చుకోవడము, హస్బెండ్ అండ్ వైఫ్ చేయాల్సిన వ్రతం చేయకపోవడం, హోమం లాంటివి చేయకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు టైమింగ్ సెన్స్ మార్చేసుకుంటున్నారు. కంఫర్ట్ వాటి వల్ల లాభం పక్కన పెడితే నష్టాలు ఏమైనా వాళ్ళకి కలుగుతాయా? ఖచ్చితంగా దాని తాలూకా ఫలం అనేది మంచికి మంచి, చెడుకు చెడు. ప్రస్తుత సమాజంలో ధోరణి ఎలా తయారైందంటే, గురుగారు నేను 9 గంటలకు వెళ్ళిపోవాలి ఆఫీస్కి, గురుగారు నాకు బ్యూటీ పార్లర్కి టైం అయిపోయింది, గురుగారు నేను 5:30కే నేను డ్యూటీలకు వెళ్ళిపోవాలి, లేదా నా వ్యాపారం పోతుంది. మరి అలా చెయ్యాలనుకునేటప్పుడు మీరు అసలు హోమం చేయాలని ఆలోచన ఎందుకు పెట్టుకున్నారు? ఒకరోజు మీరు భగవంతుని కోసం మీరు కేటాయించలేరు. మొబైల్ పట్టుకుంటారు, అలాగ రీల్స్ చూస్తూ ఉంటారు. భగవంతుని దగ్గరికి వచ్చి 1 గంట సేపు ఉండలేరు. సినిమా థియేటర్కి వెళ్ళి 2:30 గంటలు 3:30 గంటలు మీరు సినిమాలు చూస్తారు. అయ్యో నెక్స్ట్ సీన్ అవుతుంది అంతే యాంగ్జైటీతో చూస్తారు. అదేవిధంగా ఇటు టీవీల్లోకి వస్తే సీరియల్ కతుకుపోతారు. కార్తీక దీపం నెక్స్ట్ ఎపిసోడ్ ఏమిటి, రేపటి భాగం, ఇంత ఆతృతగా ఉండేటప్పుడు మన కోసం, మన యొక్క కుటుంబంలోని ఉన్నతి కోసం చేసేటటువంటి హోమంలోని మనం ఆ ధ్యాస ఎందుకు పెట్టట్లేదు? శ్రద్ధయా ధ్యేయం. మనం శ్రద్ధ ఎంత పెట్టి చేస్తే మనం దేనికోసం చేస్తున్నాం ఆ టార్గెట్ అనేది మనం అధిగమిస్తాం, ఆ ప్రతిఫలం మనకు దొరుకుతుంది ఖచ్చితంగా. కానీ ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? 100కి 90% మంది ఎవరు కూడాను అంత శ్రద్ధగా కూర్చొని చేయట్లేదు. కూర్చుంటారు, హోమం ప్రారంభం అవడమే ఎప్పుడైపోతుందా అనే భావన తప్ప ఇంకా ఉందా, ఇంకా చేద్దామా అని భక్తి భావనతో ఎవరు కూర్చోట్లేదు. ఈ మధ్యకాలంలో నేను చూసేటువంటి ఈ 10 సంవత్సరాల్లోని ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఆలోచన ధోరణితో ఉన్నారు తప్ప భక్తి, చిత్తశుద్ధి, భావము అని ఎవరు కూడాను ఈ హోమాలు ఏదో చేశాంలే, వాడు చేశాడు నేను చెయ్యాలి అనే ఆలోచనతో చేస్తున్నారు తప్ప భక్తి, నా యొక్క కుటుంబ ఉన్నతి, మేమిద్దరం అన్యోన్యంగా ఉండాలి, మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలి, మా ఉద్యోగాలు బాగుండాలి, మంచి ప్రమోషన్స్ రావాలి అనే ఆలోచన ఉండేటప్పుడు భక్తిగా చేయాలి. చేయలేనప్పుడు చేసినా చెయ్యకపోయినా బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. ఇకపోతే ఈ యొక్క హోమం చేసేటప్పుడు ద్రవ్యాలు అనేవి మనం అక్కడ వేయడం జరుగుతుంది. ఈ ద్రవ్యాలు అనేవి మనం చిత్తశుద్ధి లోపంతో మనం ఆ యొక్క ద్రవ్యాలు అందులో వేసినా సరే ఆ యొక్క హోమ ఫలితం అనేది మనకు రాదు. ఇకపోతే అదే ద్రవ్యాన్ని మనం ఆ అగ్నిహోత్రుడికి వేయకుండా మనం ఏదో ఏమర మాత్రంలో ఇలా వేసామనుకోండి, ఆ ద్రవ్యం హోమంలో కాకుండా బయటపడితే అవి భూత ప్రేతాలకి అవి ఆహారంగా మారుతుంది. అవి మరి మనం ఏ భగవంతుడికి అయితే మనం ఆ యొక్క ఆవిర్భాగం ఇస్తున్నామో ఆ భగవంతుడికి వెళ్ళలేనప్పుడు మనం చేసే కామ్యం ఏదైతే కోరికతో చేస్తున్నామో మరి ఆ కోరిక తీరుతుందా? తీరదు. కాస్త ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది మరి కాస్త పెరుగుతుంది. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ధోరణిది. ఎవరైతే భక్తి శ్రద్ధలతో అయ్యో మా గురుగారు వచ్చారే 5 కేజీలు నెయ్యి, అమ్మో 10 కేజీలు బియ్యం మూట ఎందుకండి, చీర ఎందుకండి, ఈ రకంగా ప్రస్తుత సమాజంలోని తయారయ్యారు. అక్కడ కల్పంలో ఏదైతే చెప్పబడిందో అదే అక్కడికి వచ్చేటటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడు ఋత్వికుడు చేస్తాడు. కానీ ఏదో లాభాపేక్షతోటి ఆ యొక్క బ్రాహ్మణుడు అక్కడ చేయడు. ఈ రోజుల్లో 100కి 60% అలా ఆలోచించి అంటే ఈ సభావేదికకి ఎందుకు చెప్తున్నానంటే ప్రస్తుత సమాజంలోని ఇప్పుడు ఒక స్వయం పాకం ఇవ్వాలి, స్వయం పాకం ఏదో తూతూ మంత్రంగా ఇచ్చేస్తున్నారు. స్వయం పాకం అంటే అర్థం ఏమిటి? అస్మదర్థం, నా యొక్క గృహమునందు సకల శ్రేయస్సు కలగాలి, శుభము చేకూరాలి. నా ఇంటికి బ్రాహ్మణుడు వచ్చాడంటే, బ్రాహ్మణుడు అంటే ఎవరు? మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ ఉపాభ్యాం పాథ్యం. మహావిష్ణు స్వరూపంగా యొక్క బ్రాహ్మణుణ్ణి కీర్తించబడింది.
కలియుగంలోని నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగస్థితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. కలియుగంలోని గోవుని బ్రాహ్మణుని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అది సాక్షాత్తు ఆ గోవిందుడు, ఆ పరమాత్ముడైనటువంటి నారాయణుడికే వర్తిస్తుంది అని చెప్పబడింది. అటువంటి బ్రాహ్మణుడి ఇంటికి వస్తే ఏదో తూతు మంత్రంగా ఏదో ఇచ్చాం, ఒక ముతక బియ్యం అంటే ఈ రేషన్ బియ్యం ఇచ్చేసాం, ఇంత పొట్లాలు కడతారు పప్పులు. ఆ యొక్క బ్రాహ్మణుడు వచ్చాడంటే ఆ పూటకి గ్రాసం, దాన్ని గ్రాసం అంటారు. అంటే బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి తినడు గనక మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ భోజన ప్రత్యామ్నాయార్థం స్వయం పాకదానం తుభ్యమహం సంప్రదతే నమమ అని చెప్పబడుతుంది. కానీ ఈ రోజులు అలా ఎవరిస్తున్నారు? ఆ భావంతో ఉన్నవారు 100% మందే ఆ భావనతో ఇచ్చి, అంటే గురువుగారు వచ్చారే అని చెప్పి పాదపూజ చేసుకొని అక్కడ గురువుగారిని అర్చన చేసుకొని ఆ యొక్క పరమాత్మ స్వరూపంగా గురుగారు ఇదిగో నాకు తోచింది ఇది అని చెప్పి అందులో సమృద్ధిగా ఆ యొక్క ద్రవ్యాలనిచ్చి సంతోషపెట్టి సభాతాంబూలనిచ్చి పంపిస్తూ ఉంటారు. ఇలా 30% మందే ఉన్నారు. మనం ఇచ్చినది దాని తాలూకా ఫలం మనకి రావాలి. అదే ఆ ద్రవ్యాన్ని తీసుకొచ్చి వండడం ద్వారా ఆ యొక్క బ్రాహ్మణ కుటుంబం ఆ రోజు పోషణ గడుపుతుంది. తినడం ద్వారా ఆనందంగా తింటారు. ఆ ఆనందంగా తినడం ద్వారా అది ఆశీర్వచనాల కింద వారికి వెళ్తాయి. అదే రేషన్ బియ్యం ఏదో ఇచ్చారనుకోండి, తీసుకెళ్ళి మూలన పడేస్తారు. మనం ఏ దానం ఇచ్చినా, ఇటు స్వయం పాకం అనే కాదు, ఏ దానం ఇచ్చినా అది బ్రాహ్మణుడికి ఉపయోగపడేలా ఉండాలి. అలాగే మనం హోమం చేసుకునేటప్పుడు చెప్పాను, 5 కేజీలు రాశారంటే అక్కడ 5 కేజీలు పడితేనే రాస్తాడు, లేకపోతే కేజీ రాస్తారు. ఒక చండీ హోమం చేయాలంటే రమారమీగా 3 కేజీల నుంచి 5 కేజీలు పడుతుంది హోమంకి. అలా ఆ మంచి నెయ్యిని తీసుకొని రావాలి. అక్కడ కూడా లోభత్వం చూపించకూడదు. కట్టెలు ఏదో రోడ్డు సైడ్ పడున్నాయని తీసుకురావడం కాదు, మంచి కట్టెలు. మీరు వెళ్ళారా, అరణ్యానికి వెళ్ళారా, లేకపోతే అడవికి వెళ్ళారా, కొట్టి తీసుకొని రండి, అది శ్రేష్టం. అంత వెళ్ళడానికి మనకు సమయం లేదా? కర్రల డిపోలు ఉన్నాయి, మంచి కర్రలు ఉంటాయి, చెదల పట్టలేని కర్రలు ఉంటాయి, అవి తీసుకొచ్చి చేయండి. సత్పాత్ర ప్రయోగపూర్వకంగా ఎవరైతే యొక్క హోమాలు చేసుకొని ప్రాయశ్చిత్త హోమాలు చేసుకున్న తర్వాత పూర్ణాహుతిని ఆ యజ్ఞహోత్రికి సమర్పిస్తారో ఆ యొక్క హోమం పరిపూర్ణమవుతుంది. పరిపూర్ణం అవడం ద్వారా వారి యొక్క కామ్యము సిద్ధిస్తుంది. శుభం భూయాత్.